లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీ యొక్క ఘనమైన నామానికి వందనములు. తండ్రి, నీ యొక్క మంచితనమును, నీ యొక్క ప్రేమను, తండ్రి, నీ యొక్క విశ్వసనీయతను ఇంకొకసారి స్మరించుకునే తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు. తండ్రి, నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మేము వెలుచుండగా దేవా, నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడము. తండ్రి, నీ యొక్క వాక్యం మా యొక్క హృదయలోతుల్లో ముద్రించము. తండ్రి, ఆ యొక్క వాక్యము బట్టి మా యొక్క జీవితాన్ని కట్టుము. తండ్రి, నేర్చుకున్నది వింటున్నది తండ్రి నలుగురికి తండ్రి పంచిపెట్టువారిగా నీ యొక్క రాజ్యవ్యాప్తిలో తండ్రి మేము పాలు పంచుకునేవారిగా, రానున్న సంవత్సరం కొరకు తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకునేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, జరగబో సమయం అంతయు తండ్రి నీ యొక్క ప్రియమైన హస్తముల్లో నీకు సమర్పించుకుంటూ యేసయ్య వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో లెట్స్ ఆల్ టర్న్ టు సామ్స్ 73, కీర్తనలు 73. ఆ యొక్క కీర్తనలు 73 ఎవరైనా తెలుగులో మొట్టమొదటి వచనం నుండి 28వ వచనం వరకు చదవండి. సామ్స్ 73, 1-28. ఇజ్రాయేల్ ఎడల శుద్ధ హృదయముల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుడుకై కొంచెమే తప్పెను, నా అడుగులు జారు సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమం నా కంటపడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణం మందు వారు యాతనలు లేవు, వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రం వలె వారు బలత్కారంగా ధరించుకుందరు. కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారం చేత జరిగించు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారు నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును. వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలియనుదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టివారి భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గలవారై ధనాభివృద్ధి చేసుకుందురు. వారి హృదయము నేను శుద్ధి చేసుకుని ఇండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కుని నిర్మలుడై ఇండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటించునని నేను అనుకోని ఎడల నేను నీ కుమారులు వంశమును మోసపుచ్చిన వాడునగుదును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా నుండెను. నిశ్చయంగా నీవు వారి కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్టు నశించుదురు. మేలుకొనివాడు తన్ను కన్న కల మరిచి పోయినట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరిస్తూ నా హృదయము మత్సరపడిను, నా అంతరంద్రములో నేను వ్యాకుల పడితిని. నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చేయ నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోది ఏదీ నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వస్థమునై ఉన్నాడు. నిన్ను విసర్జించిన వారు నశించెదరు,
నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించదుము. నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయున్నట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఆసాపు గారు ఈ యొక్క కీర్తన రాసినట్టు మనకి కనిపిస్తుంది. సో ఈ యొక్క కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనని రాసే సమయంలో ఇట్స్ బీన్ దట్ దిస్ మ్యాన్, ఈ యొక్క మనుష్యుడు, he has been through a lot of trouble, a crisis, ఒక విపత్తు గుండగా, ఒక ఇబ్బంది గుండగా, ఒక బాధతో ఉండి ఉండటము మనకి ఆ యొక్క 2వ వచనం నుండి కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క 2వ వచనం నుండి మనం ఆ యొక్క మనుషుని యొక్క బాధ ఏంటి, ఆయన యొక్క వేదన, ఆయన యొక్క హృదయ ఆలోచన అదంతా మనకి 16వ వచనం దాకా కనిపించుద్ది. 17వ వచనంలో we see there is this action that this man does. ఈ మనుషుడు ఒక కార్యము చేయటము మనకు అక్కడ కనిపిస్తుంది. అది ఆయనకున్న బాధని ఆయన హృదయంలో ఉండటం వల్ల, ఆయనకున్న బాధతో ఆయన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటము మనకి అక్కడ 17వ వచనంలో కనిపిస్తుంది. సో ఆఫ్టర్ he spends time in the presence of God till the verse 22, 22వ వచనం వరకు దేవుని యొక్క సన్నిధిలో గడపటం వల్ల, ఆఫ్టర్ దట్ ఫ్రమ్ ద వర్స్ 23, 23వ వచనం నుండి 28వ వచనం వరకు he accumulates a lot of confidence. సో ఒక ధైర్యాన్ని పుంజుకుంటూ ఉంటాడు, నెమ్మదిని పొందుకుంటూ ఉంటాడు, ఒక స్పష్టతని ఆయన కలిగి ఉంటాడు. మొట్టమొదటిగా ఒక ఆవేదనతో, బాధతో ఉన్నాడు. తర్వాత దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఆయనకి నెమ్మది, సమాధానము దొరికి ఉన్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి we always divide this portion into 3 portions, 3 letters, 3 C's. ఇంగ్లీష్ భాషలో 3 Cలుగా దీన్ని మనం విభజించుకుంటే, మొట్టమొదటి భాగము there is this crisis or confusion that this man goes through. ఒక బాధ, వేదనలో ఈ యొక్క మనుషుడు ఉన్నాడు. ద సెకండ్ సి ఈజ్ he comes to the presence of God. So he has a crisis, so he comes to the presence of God. ఒక బాధ, వేదన ఉంది, దానివల్ల ఆయన ఏం చేశాడు, he came to the presence of God, దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు. అండ్ థర్డ్లీ, అవుట్ ఆఫ్ దిస్ క్రైసిస్, కమింగ్ టు ద గాడ్ gives him clarity, gives him comfort, gives him confidence. సో ఈ విధంగా బాధతో ఉన్నవాడు దేవుని యొక్క సన్నిధికి రావటం వల్ల ఒక నెమ్మది, ఒక ధైర్యము ఆయన పొందుకొని ఉన్నాడు. సో దిస్ 3 letters, దిస్ 3 C's, crisis, comes and receives comfort. Crisis comes, comforts. సో ఈ 3 మాటల్లో ఈ యొక్క 3, in these 3 words we will look this chapter into. ఈ యొక్క అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాము. సో
one thing that I got to share is today is the day that I had been born again. ఇదే దినము నేను రక్షింపబడిన దినము, క్రొత్తగా జన్మించిన దినము, దేవుణ్ణి తెలుసుకున్న దినము, పశ్చాత్తాపడిన దినము, మారు మనసు పొందుకున్న దినము. నాట్ ఎగ్జాక్ట్లీ టుడే, బట్ సమ్వేర్ అరౌండ్ I guess it's 2017, 2017వ సంవత్సరంలో 31వ డిసెంబర్ తేదీన ఇలాగే వాచ్ నైట్ సర్వీస్ జరుగుతున్న వేళ I had this heart of repentance. నా యొక్క హృదయము పశ్చాత్తాపంతో నిండిపోయింది. I have broken down into tears out of godly sorrow. దేవుని చేత కలిగినటువంటి దుఃఖము వల్ల విరిగి నలిగిపోయి అటువంటి క్రొత్తగా జన్మించే అనుభవము కలిగిన దినము, వేర్ I decided not to live for myself, but to live for the God. నా కొరకు కాదు, దేవుని కొరకు ఇక మీదట జీవించాలి అని చెప్పి నిర్ణయించుకున్న దినం. I was running towards this world and changed, took a U-turn and ran back to my Creator. ఈ లోకం వైపు ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో పరిగెత్తే నేను ఒక్కసారి రాతి హృదయము విరగ్గొట్టబడి, మాంసపు హృదయము ఇవ్వబడి ఈ లోకం వైపు పరిగెత్తే నేను ఐ వాజ్ బీన్ ఎన్కౌంటర్డ్ బై క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకొని ఐ టుక్ ఎ యూటర్న్. లోకం వైపు పరిగెత్తి నేను వెనక్కి తిరిగి ఐ స్టార్టెడ్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్. దట్ చేంజ్ ఆఫ్ హార్ట్, దట్స్ వాట్ వి కాల్ రిపెంటెన్స్. దట్స్ వాట్ వి సీ ఇన్ John 3. Jesus says to Nicodemus, until one is born again, he cannot enter the kingdom of God. ఒకళ్ళు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించరు. అండ్ వీ హ్యావ్ నో అథారిటీ ఆన్ బీయింగ్ బోర్న్ అగైన్. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు బీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎ మదర్స్ వూంబ్. ఒక తల్లి గర్భంలో నుండి జన్మించడానికి మనం ఏం చేయగలిగాం? ఏమీ చేయలేదు. లైక్ వైజ్ టు బీ బోర్న్ అగైన్, ఇట్ ఈస్ గాడ్ హూ డస్ ద వర్క్. అండ్ వీఆర్ ఎట్ ది రిసీవింగ్ ఎండ్. మనము తీసుకునే పాత్రలో ఉన్నాము. ఇట్ ఈస్ ద గాడ్ హూ గివ్స్ అస్ ద గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, ద గ్రేట్ హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్, ద గ్రేట్ లివింగ్ ఆఫ్ born againness. So this is the day that worked, that God worked in me. This is the day I fell onto my knees. This is the day I cried out to the Lord. This is the day I have decided to live according to His will. ఆయన చిత్తానుసారంగా మారాలని నిర్ణయించుకున్న, మారు మనసు పొందుకున్న దినము. So that day a fellow brother, oka sahodarudu, he was sharing this portion, this same portion, Psalm 23, కీర్తనలు 73. When he was giving me this portion, the God has spoken to me. May the Lord speak to the ones that have not yet known Him even today. నాలాగే ఈ లోకం వైపు పరిగెడుతూ
దేవుడితో అటువంటి అనుబంధం లేకుండా నేను ఏ విధంగా చిన్నప్పటి నుండి నామమాత్రపు క్రైస్తవుడిగా ఉంటూ బ్రతుకుతూ వచ్చానో అట్టి విధంగా ఉన్న ఎందరికో మేబీ టుడే ఇస్ ద డే మే గాడ్ యూస్ or may God work in their lives also. I do pray and wish with all of my heart. So, ఈ 73వ కీర్తన చూసుకున్నట్టయితే ఇందులో we have broken down this portion into 3 parts. Crisis comes comforted. ఇబ్బందిలో ఉన్నాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, సమాధానంతో నెమ్మదితో నిండి ఉన్నాడు. సో దీస్ ఆర్ ద 3 things that we will focus. We can all relate to this scenario where this whole year that we have gone through, we have all been through a crisis. Name it whatever. A financial crisis, a health-wise crisis, a crisis in families, a crisis in any form it may be, but we are facing many crises in this world. ఎన్నో రకమైన బాధలు, వేదనలు, ఇబ్బందులు, ఆర్థికమైనవి కావచ్చు, శారీరకమైనవి కావచ్చు, లేకపోతే కుటుంబంలో కావచ్చు, మన యొక్క పని చేసే స్థలంలో కావచ్చు, ఎన్నో విధాలైన ఇబ్బందులు గుండగా మనం కూడా వెళ్తూ ఉంటాము. సో వీ కెన్ ఆల్ రిలేట్ అవర్ సెల్స్. మనము ఈ యొక్క వాక్య భాగము చదువుకున్నప్పుడు చాలా విషయాల్లో మనం ఆయన యొక్క ఈ కీర్తనకారుడి యొక్క స్థలంలో ఉండి పోల్చి చూసుకోవచ్చు. How we can overcome this crisis. మనకి maybe not this year, maybe we may encounter this crisis the coming years. 2020 మొదలు పెట్టేటప్పుడు ఎవరు అనుకుని ఉండరు. అందరూ చాలా మంచిగా జరిగిద్ది, చాలా మంచిగా ఉండిద్ది రాబోవు సంవత్సరము అని చెప్పి అందరూ ఇట్స్ అ సాడ్ న్యూ ఇయర్ అని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటా. మేబీ ఎవ్రీ వన్ సేస్ Happy New Year, Happy New Year. But I think right now, maybe no one will say the same thing about year 2020. 2020 జ్ఞాపకం చేసుకున్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరు చెప్పరు అనుకుంటా. మేబీ నాట్ ఈవెన్ హ్యాపీ 2021. వచ్చే ఈ యొక్క 2021 మనం అనుకున్న రీతిగా ఉండకపోవచ్చు. బికాజ్ వీ వర్ బీన్ ఫూల్డ్. We were being helpless in the year 2020. 2020 ఎవరేమేమి చేయలేక, ఎవరి గృహాల్లో వాళ్ళు బంధింపబడుతూ, ఏం పని చేసుకోలేక ఎన్నో విషయాల్లో ఎంతోమంది నష్టపోయిన వారు ఉంటూ ఉన్నారు. వీఆర్ హెల్ప్లెస్. నాట్ ఈవెన్ ద గవర్నమెంట్స్ కుడ్ హెల్ప్ అస్, నాట్ ద లీడర్స్, నాట్ ద రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని పరిపాలించే వాళ్ళు కాదు, మన యొక్క అధికారులు కాదు, మనం నమ్మి ఓటేసేటువంటి నేతలు కాదు, ఎవరు మనల్ని కాపాడలేకపోయారు. ఈవెన్ దే ఫియర్డ్ ఫర్ దేర్ మియర్ లైఫ్స్. వాళ్ళ యొక్క అల్పమైన జీవితాల కోసం వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాలము గడిపారు. సో ఎవ్రీవన్ ఈజ్ స్కెప్టికల్ అబౌట్ దిస్ 2021. We do not know. No leader knows. No leading nations. చాలా డెవలప్ అయిన పెద్ద పెద్ద దేశాలు ఏది చెప్పలేదు. హౌ ద 2021 విల్ టర్న్ టు 2021 ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఫర్ నౌ ఇప్పుడు అయితే దేర్ ఇస్ దిస్ న్యూ కరోనా virus type that's growing and it's vicious, భయంకరమైనది. The second type,
We never know. So this is the common crisis that we all have. And there are these personal crises that we all have. వ్యక్తిగతంగా ఎవరి జీవితాల్లో వాళ్ళకి, ఎవరి కుటుంబాల్లో వాళ్ళకి, everyone has the same crisis in different forms, వేరు వేరు రకాలుగా. So let's see the crisis this psalmist have. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఒక సమస్య ఉంది. అదేంటన్నది మనం చూసుకున్నట్టయితే, he starting to say about the crisis that he has, ఆయనకున్న బాధ ఏంటో ఆయన చెప్పుకునే ముందు, he started off praising God. See, even in the troubled times, even in good times, whatever the times are, praising God should never cease. దేవుని స్తుతించడం మాత్రం ఎప్పుడు ఆగకూడదు. అండ్ దట్స్ వాట్ ఈవెన్ దిస్ సామిస్ట్ డస్ ఇన్ 73:1. కీర్తన 73:1లో, ఇజ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. He praises the God who is very compassionate, who is very kind, who is good towards those, towards the country of Israel, or as the country or the other nations, and the ones that are pure in heart. He praises God for being good to all those who are pure in heart. హృదయ శుద్ధి కలిగిన వారి యొద్ద దేవుడి యొక్క మంచితనము గూర్చి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. And not digging deep, we will move on to see the other portion, the remaining portion, second and the third verse. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. సో ఇక్కడ కీర్తనకారుడికి ఉన్న సమస్య ఏంటంటే, సో his feet are on a slippery ground. ఓకే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. సో he was almost about to slip away. He was almost about to be stumbled. జారిపోయే నేల అక్కడ లేదు, కానీ ఆయన మాత్రము తన యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే, నేను పడిపోయేవాడిగా ఉన్నాను, నేను వాడిగా ఉన్నాను, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. సో he is in a position where he was about to fall. He is at a brink of falling. పడిపోయే స్థానంలో, జారిపోయే స్థానంలో, అంచుల్లో నేనున్నాను అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. అండ్ హీ సేస్, భక్తిహీనుల క్షేమము నా కంట బడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. హీఈస్ ఫీలింగ్ ఎన్వియస్, హీఈస్ ఫీలింగ్ జలస్ అబౌట్ దోస్ హూ ఆర్ అన్గాడ్లీ. దేవుడు అంటే భయభక్తులు లేనివారు, హూ ఆర్ అన్రీజనరేటెడ్. దేవుడు అంటే విశ్వాసం లేనివారు, మారు మనసు లేనివారు, అన్యులుగా ఉన్నవారు. అటువంటి వారు ఈ లోకములో ఎన్నో మేలు కార్యములు పొందుకుంటూ ఉంటుంటే, వాళ్ళు చక్కగా ఉన్నత స్థితిలోనికి వెళ్తూ ఉంటుంటే, వాళ్ళు ఆనందపడుతూ ఉంటుంటే, వాళ్ళు సంతోషపడుతూ ఉంటుంటే, వాళ్ళకి ఐశ్వర్యములో అభివృద్ధి చెందుతూ ఉంటుంటే, వాళ్ళు ఈయన మత్సరపడేవాడిగా ఉన్నాడు. హీఈస్ ఎన్వియస్ అబౌట్ దోస్ పీపుల్. హీఈస్ ఎన్వియస్ అబౌట్ దేర్ మెటీరియల్ ప్రాస్పెరిటీ. ఈ వ్యక్తి వాళ్ళ వారి భక్తిహీనులుగా పోల్చుకోవట్లేదు. ఈ వ్యక్తి హీ ప్లేసెస్ హిమ్సెల్ఫ్ టు బి యాజ్ ఎ గాడ్లీ వన్.
దేవుడు తెలిసిన వాడిగా, దేవుని యొక్క విశ్వాసి యొక్క పాత్రలో ఈ యొక్క కీర్తనకారుడు తను పోల్చుకుంటూ ఉన్నాడు. దేర్ ఇస్ దిస్ అదర్ గ్రూప్ who are ungodly, who are unregenerated, who are not born again. దేవుడు తెలియని వారు, అవిశ్వాసులు, దేవుడు కలిగిన వారు కాదు. అటువంటి జనులను చూసుకుని వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు నాకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారే, వాళ్ళకి నాకంటే ఎక్కువ ఐశ్వర్యములో అభివృద్ధి చెందుతున్నారే అని ఈయన వాళ్ళని చూసి మత్సరపడేవాడిగా, హీస్ ఫీలింగ్ ఎన్వియస్ అబౌట్ ద అదర్ గ్రూప్. వై ఈజ్ హీ ఫీలింగ్ ఎన్వియస్ అంటే he is placing his focus upon those temporal things, on this materialistic things. అల్పమైన నాశనమయ్యే ఆ యొక్క లోకపరమైన ఐశ్వర్యము కానీ ధనము కానీ ధన సంపదలు కానీ ఇటువంటి వాటి మీద తన యొక్క దృష్టి పెడుతూ ఉన్నాడు. ఆ యొక్క తాత్కాలికమైన అల్పమైన ధన సంపద బట్టి ఇంకొకళ్ళు అభివృద్ధి చెందుతున్నారని ఈయన మత్సరపడేవాడిగా ఈయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. మరణమందు వారికి 4వ వచనము, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా అనున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగుళ్ళు పుట్టదు. సో హీఈస్ డిస్క్రైబింగ్ దీస్ అన్గాడ్లీ. ఈ యొక్క దేవుడు తెలియని వారి గురించి, దేవుడి యొక్క భయం లేని వారి గురించి ఆయన వర్ణిస్తూ వాళ్ళకి ఐశ్వర్యం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు పుష్టిగా ఉన్నారు. అంటే ఇక్కడ పుష్టిగా ఉండటము, ఆరోగ్యంగా ఉండటము ఈజ్ ఎ మెటఫరిక్ వే ఆఫ్ సేయింగ్ దట్ దే ఆర్ ప్రాస్పరస్. వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు. దే హ్యావ్ నథింగ్ ఇన్ ఎ డెఫిషియన్సీ. వారికి కరువులో వాళ్ళు ఏమీ లేరు. సో దే ఆర్ ప్రాస్పరస్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ప్రాస్పరిటీ. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా, దానివల్ల పుష్టిగా ఆహారము చక్కగా తినగలుగుతూ ఎటువంటి కష్టము లేని వారిగా వాళ్ళు అక్కడ ఈయన పోలుస్తూ ఉన్నాడు. ఇతరులకు కలిగే ఇబ్బందులు అనగా వీళ్ళు దేవుడు తెలియని వారైతే, దేవుడు తెలిసిన వారు కావచ్చు, ఇంకా వేరే జనులకి కలిగే ఇబ్బందులు ఈ యొక్క దేవుడు తెలియని వారికి కలగట్లేదు. మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతున్న వేరు ఇబ్బందులు, ఆ క్రైసిస్ లేక మనం అనుకునే ఇటువంటి వ్యాధులు వాళ్ళకి కలగట్లేదు. బికాస్ దే ఆర్ గుడ్ అండ్ ప్రాస్పరస్. వాళ్ళు ఈ యొక్క అల్పమైన ధనము సంపాదించుకుని ఈ లోకపరమైన ఆనందములో, ఈ లోకపరమైన ఆరోగ్యములో, ఈ లోకపరమైన బలముతో నిండి ఉండి వాళ్ళు భద్రపరుచుకోగలిగిన స్థితిలో వాళ్ళు అక్కడ కనపడుతూ ఉన్నారు. అంటే ఆరోగ్యముగా, ఎటువంటి అనారోగ్యముతో బాధపడి చనిపోవటం కాకుండా ఆరోగ్యంగా చనిపోతూ ఉన్నారు అని బాధపడుతున్నారు. మేబీ చాలామందికి ఇదే సమస్యగా కూడా ఉండొచ్చు, ఆలోచనగా ఉండొచ్చు. అదేంటి, నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఉంటే మనం ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాము, దేవుడు తెలియని వారు ఎందుకు అభివృద్ధి చెందుతూ ఉన్నారు అన్న సమస్య చాలామందికి కూడా ఉండి ఉండొచ్చు. చాలామంది దాని గురించి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అరే, మనం ఇంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామే, ఇక్కడ ఈ కీర్తనకారుడి వల్లే ఎంత చేస్తున్నా, ఎంత పరిశుద్ధంగా ఉంటున్నా అంత వృధా ప్రయాస అయిపోతుందే అని చెప్పి బాధపడేవారు ఉండొచ్చు. ఎంత ప్రయాస పడుతున్నా, దేవుడి కొరకు ఎంత నిలబడుతున్నా ఇటువంటి అభివృద్ధి, దేవుడి భయం లేని వారికి ఉన్న అభివృద్ధి మనకి కలగట్లేదే అని ఆలోచించేవారు ఉండొచ్చు. సో 6వ వచనము, కావున గర్భము కంఠహారము వలె వారిని కొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. సో జనరల్లీ దే ఆర్ వెరీ
ప్రైడ్ఫుల్. ఇక్కడ గర్వము వారి యొక్క కంఠహారంగా ఉందంటే రూపాలంకారముల్లో ఇన్ ఎ ఫిగరేటివ్ వే సేయింగ్ దట్ దే ఆర్ ఫిల్డ్ విత్ ప్రైడ్. సో వాళ్ళు గర్వముతో నిండిపోయి ఉన్నారని మనకు కనిపిస్తుంది. అన్లైక్ వాట్ గాడ్ వాంటెడ్ పీపుల్ టు బి. దేవుడు మనుషుల్ని ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో దానికి వ్యత్యాసంగా వీళ్ళు గర్వంతో నిండిపోయి ఉన్నారు. బికాస్ ఆఫ్ ద ప్రాస్పరిటీ దట్ దే హ్యావ్. వాళ్ళకున్న యొక్క ధన సంపద బట్టి అటువంటి గర్విష్ఠులుగా వాళ్ళు ఉంటూ ఉండగా దేవుడు మాత్రము వి సీ దట్ ఇన్ మాథ్యూ 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి నాతో పాటు తిప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము. అందులో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. గర్వముతో నిండిన వారు కాదు, బట్ ద వన్స్ దట్ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్, ద వన్స్ దట్ ఆర్ బ్రోకెన్ ఎట్ హార్ట్, ద వన్స్ దట్ ఆర్ ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ, ద వన్స్ దట్ ఆర్ హంబల్డ్. తగ్గించుకున్నవారు, వారి యొక్క హృదయము గర్వము లేకుండా జీవించేవారు. తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించుకునే వారిని దేవుడు తగ్గించేవాడిగా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. వి సీ దీస్ అన్గాడ్లీ పీపుల్ ఆర్ వేరింగ్ దిస్ నెక్లెస్ ఆఫ్ ప్రైడ్. గర్వము అన్న ఒక అలంకారం వాళ్ళు వేసుకొని ఉన్నారు. సో దిస్ మీనింగ్ దే ఆర్ ఫిల్డ్ విత్ ప్రైడ్ అండ్ దే ఆర్ కవర్డ్ విత్ వైలెన్స్ యాజ్ దేర్ గార్మెంట్స్. వాళ్ళ యొక్క వస్త్రాలుగా బలాత్కారమును ధరించుకుని ఉన్నారంట. బికాస్ దే ఆర్ ప్రాస్పరస్, ధన సంపదలు కలిగిన వారు, దానివల్ల వచ్చినటువంటి గర్వముతో ఉన్నవాళ్ళు హింసించటానికి కూడా వెనకాడని వారు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. జనరల్లీ వి సీ దిస్ ఇన్ ఎవ్రీ ఫాలెన్ హ్యూమన్స్, రైట్? ఇవి పడిపోయిన మనుషులు అందరిలో మనకి ఇటువంటి గర్వం అన్నది కనిపిస్తూ ఉంటుంది. మేబీ ఫ్యూ మే యాక్సెప్ట్ అండ్ ఫ్యూ మే నాట్. కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోపోవచ్చు. బట్ గర్వము ప్రతి ఒక్కళ్ళు చూపిస్తూనే ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ద రూట్ ఆఫ్ ద ప్రైడ్, ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. అండ్ దట్స్ ద రీజన్ ఈవెన్ ద సేటన్ ఈజ్ బీన్ థ్రోన్ డౌన్ టు హెల్. సాతానుడు కూడా గర్వము వల్లే వాడు దేవునితో సమానంగా హెచ్చించుకున్నాడు కనుక పాతాళానికి తొయ్యబడ్డాడు. సో గర్వము ఈజ్ ఏ సీరియస్ ప్రాబ్లం, చాలా భయంకరమైనది. అండ్ దిస్ మ్యాన్ ఎక్స్ప్లెయిన్స్ దీస్ అన్గాడ్లీ టు బీ prideful because they are prosperous. Secondly, they are violent. గర్విష్ఠులే కాదు, ఆ యొక్క బలాత్కారము చేసేవారుగా వాళ్ళు అటువంటి హింసను కూడా ప్రయత్నించే వాళ్ళుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు, ఇంకొకరిని బాధ పెట్టేవారుగా. 7వ వచనం చూసినట్టయితే, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చివారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. సో దే ఆర్ వెరీ prideful. Their heart is very wicked. వారి యొక్క హృదయము చాలా ఘోరమైనది, భయంకరమైనది. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే మనకి యెర్మియా గ్రంథంలో మనకి 17వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా మనం చూస్తాం కదా, హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలిగినది. ఇట్స్ హార్ట్ ఈజ్ వికెడ్.
ఇట్స్ డెస్పరేట్లీ వికెడ్. ఘోరమైన వ్యాధి కలిగింది హృదయం. అటువంటి హృదయంలో వచ్చే అటువంటి తలంపులు చాలా కుళ్ళిపోయిన వాటిగా మనం పిలుచుకోవచ్చు. When there is this wicked heart, the thoughts that we have are wicked. When there is a wicked heart, everything that comes out of the heart is wicked. So, mouth being the exit to this wicked heart, something coming out of this wicked heart from this mouth is also wicked. వారి యొక్క హృదయము చాలా కల్మషమైనది కనుక వారి యొక్క హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలిగినది కనుక ఆ యొక్క హృదయంలో నుండి వచ్చే అటువంటి నోటిలో నుండి వచ్చే మాటలు కూడా అంతే భయంకరముగా ఉంటూ ఉన్నాయి. అందుకే మనకు అక్కడ 8వ వచనంలో ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. బికాస్ దేర్ హార్ట్స్ are evil and wicked. Their words are also evil and wicked, because this is the outlet of the heart. ఈ హృదయములో జరిగే అటువంటి కుళ్ళుకు ప్రతి విధమైన చండాలానికి ఒక అవుట్లెట్గా ఈ యొక్క నోరు ఉంటూ ఉంది. 9th verse, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము పరిపక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. సో దే ఆర్ గాన్ లిఫ్ట్ దేర్ ఫేసెస్. వాళ్ళ యొక్క ముఖములు గర్విష్ఠులు గనక దే లిఫ్ట్ దేర్ ఫేసెస్ టువర్డ్స్ ద స్కైస్ అండ్ హెవెన్స్. వాళ్ళ యొక్క గర్విష్ఠుల యొక్క హృదయంతో దేన మనస్సు లేదు కనుక వాళ్ళ యొక్క ముఖములు పైకెత్తుకొని పరలోకం వైపు చూచేవారిగా, దానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిగా, మీనింగ్ దే విల్ స్పీక్ అగెయిన్స్ట్ ద గాడ్ అండ్ ద హెవెన్స్. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా పరలోకం చూసి నేను తండ్రితో మాట్లాడుతూ నేను నీకును పరలోకముకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాను. సో లైక్ వైజ్ ఇక్కడ మనుషులు దే లిఫ్ట్ అప్ దేర్ ఫేసెస్ టువర్డ్స్ ద హెవెన్ అండ్ దే స్పీక్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడేవారిగా కనపడుతూ ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ దే స్పీక్ అగెయిన్స్ట్ గాడ్, బట్ దే విల్ ఆల్సో మేక్ మెనీ పీపుల్ స్టంబల్. చాలామంది దేవుడిని లో ఉన్నవారు కావచ్చు, ఇంకా తెలియని వారు కావచ్చు, జనులను వీళ్ళ యొక్క ప్రవర్తన చేత, వీళ్ళ యొక్క మాటల చేత, వీళ్ళ యొక్క గర్వము చేత దేవుణ్ణి తృణీకరించి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి ఎందరినో వీళ్ళ వైపు తిప్పుకునేవారిగా, పడవేసేవారిగా వీళ్ళు అక్కడ కనపడుతూ ఉన్నారు. 11వ వచనం మనం చూసినట్టయితే, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. దేవుడు జ్ఞానవంతుడా, దేవునికి మనవలే తెలివి ఉన్నదా అని చెప్పి వాళ్ళు దేవుడి యొక్క జ్ఞానాన్ని ప్రశ్నించేవారిగా వాళ్ళు ఉంటూ ఉంటారు. సో దే క్వశ్చన్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్, దే క్వశ్చన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దే క్వశ్చన్ ది ఆల్ నోయింగ్ గాడ్. సమస్తము ఎరిగి ఉన్న దేవాది దేవుడిని వాళ్ళు ప్రశ్నించేవారిగా ఉంటూ ఉంటారు. దేవుడు తెలియని వారు, దేవుని భయము లేనివారు. కీర్తనకారుడు వారి గురించి ఈ విధంగా ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు. 12వ వచనంలో, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వికెడ్.
వాళ్ళు ఈ విధంగా దేవుడిని వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుడిని తిరస్కరిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుడికి జ్ఞానం ఉందా అని చెప్పి ప్రశ్నించేవారిగా ఉన్నారు. వారి అందరినూ తప్పిపోయే వారిగా వాళ్ళు మారుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క హృదయం గర్వంతో నిండిపోయి ఉన్నది. వాళ్ళు బలాత్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క హృదయం చాలా వ్యాధి కలిగింది. ఆ హృదయంలో నుంచి వచ్చే మాటలు చాలా భయంకరమైనవి, చెడ్డవిగానే ఉన్నవి. ఇది ఎవరి పోలిక? 12వ వచనంలో చూడండి. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీళ్ళు భక్తిహీనులు, దేవుని తెలియని వారు, ది అన్గాడ్లీ, ద వికెడ్. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనాభివృద్ధి చేసుకొందురు. సో వాళ్ళు దే ఆర్ ఎట్ ఈజ్, నిశ్చితతో కలిగి ఉన్నారు. అండ్ దేర్ ఇస్ దిస్ ప్రాస్పరిటీ. ఇలాంటి వాళ్ళకి దేర్ ఇస్ దిస్ ప్రాస్పరిటీ. వాళ్ళకి చాలా డబ్బులు విషయంలో, ఈ లోకపరమైన సంపద విషయంలో ఎటువంటి కరువు లేకుండా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, గర్వంతో నిండిన వారు, హింస చేసేవాళ్ళు, హృదయం చాలా భయంకరమైనది, చాలా వ్యాధి కలిగినది, అది చాలా ఎన్నో భయంకరమైన చండాలపు మాటలు మాట్లాడిచ్చేది. సో ఇటువంటి దేవుడు తెలియని వారు ధనము విషయానికి వస్తే దే ఆర్ బీయింగ్ ప్రాస్పరస్. వాళ్ళు ఆ విషయంలో మాత్రం, ధనం విషయంలో మాత్రం అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అప్పుడు దానివల్ల మన యొక్క కీర్తనాకారుడు దేవుణ్ణి ఎరిగిన వాడిగా, దేవుణ్ణి కలిగి ఉన్నవాడిగా, ఆయనకున్న బాధ ఏంటి అంటే 13వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమును నాకు శిక్ష వచ్చుచున్నది. సో దిస్ మ్యాన్ రిగ్రెట్స్ బీయింగ్ గాడ్లీ. దేవుణ్ణి కలిగి ఉండటము ఈయనకి బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే దేవుణ్ణి తిడుతూ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్న ఈ యొక్క దేవుడు భయభక్తులు లేని జనాంగము చక్కగా అభివృద్ధి, లోకపరమైన అభివృద్ధి చెందుతూ ఉంటుంటే, దేవుణ్ణి కలిగి ఉండి నాకు పొద్దున్న లెగిస్తే సమస్యతో మొదలవుతుంది, రోజంతా ఎన్నో బాధలతో ఇబ్బందులతో నడుస్తూ ఉంది అని చెప్పి ఈయన బాధపడుతున్నాడు. నేను పరిశుద్ధుడిగా జీవించటము వ్యర్థమవుతుంది, నేను దేవుని కలిగి ఉండటము వ్యర్థమవుతుందని చెప్పి ఇక్కడ ఆయన బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు 14వ వచనం చూడండి. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమును నాకు శిక్ష వచ్చుచున్నది. దేవుడు భయభక్తులు లేని వారికి మాత్రము చక్కగా ధనాభివృద్ధి కలుగుతుంది. దేవుడి యొక్క భయభక్తుల్లో ఉన్న వాడికి మాత్రము శిక్ష వచ్చుచున్నది. బేసికలీ హీఈస్ బీయింగ్ డిసిప్లైన్డ్ ఎవ్రీడే. ప్రతిదినము హీఈస్ బీయింగ్ టెంప్టెడ్, హీఈస్ బీయింగ్ టెస్టెడ్, హీఈస్ బీయింగ్ పర్సిక్యూటెడ్. సో ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు. దేవుని కలిగి ఉంటే, దేవుడి యొక్క దృష్టిలో నేను మంచిగా బ్రతుకుతూ ఉంటే అదంతా వ్యర్థముగా ఉంటుంది. 15వ వచనము, ఇలాగా ముచ్చటింతునని నేను అనుకొని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. ఈ విషయాలు ఈ విధంగా నేను మొట్టమొదటి ఈ యొక్క అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడు కదా, నేను దిగజారిపోయే అంచుల్లో ఉన్నాను, పడిపోయే అంచుల్లో ఉన్నాను. ఈ యొక్క ఆయనకున్న బాధ, ఈ యొక్క విషయాలు ఇంకొకరితో చర్చించటం వల్ల దేవుడి యొక్క బిడ్డలు, ఈయన యొక్క సహోదరులు ఈయన యొక్క మాటలు వినటం వల్ల వాళ్ళు ఎక్కడ మోసపోతారో, వాళ్ళు ఎక్కడ దేవుళ్ళు ఇంకా దిగజారిపోతారో అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. చాలామంది ఈ లోకంలో మనం చూసినప్పుడు ఇటువంటి వారిగానే ఉంటారు. వాళ్ళు నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటారో తెలుసుకోరో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు మాత్రము దిగజారిపోయి
దిగజారిపోయిన వారిగా ఉండకుండా 100 మందికి దిగజారిపోయారని చెప్పటం వల్ల ఆ 100 మంది ఓకే ఇలాగే ఉంటారేమో అని వాళ్ళ యొక్క విశ్వాసములో తగ్గిపోయే వారిగా ఉంటూ ఉంటారు. దిగజారిపోవటాన్ని వీళ్ళు చూపించటం వల్ల వాళ్ళతో ఉన్న 2-3 ప్రోత్సహింపబడవలసిన వారు, దేవుళ్ళు ఎదగవలసిన వారు ఆ యొక్క ప్రోత్సాహం కోల్పోయి తోటి సహోదరుడు దిగజారిపోయాడు కదా అని చెప్పి మనం కూడా దిగజారిపోవచ్చు అన్న విధంగా దిగజారిపోయేవారిగా ఉంటూ ఉంటారు. ఈయన కూడా ఇక్కడ ఈ కీర్తనకారుడు భయపడుతుంది అదే. ఈ విషయాలు ఇంకొకరితో పంచుకోవటం వల్ల వాళ్ళ యొక్క విశ్వాసం కూడా వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది. ఇలాగా ముచ్చటించునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడునగుదును. ఈ విషయాలు నేను వాళ్ళతో ముచ్చటిస్తే, మాట్లాడితే, ఈ విషయాలు వాళ్ళతో పంచుకుంటే వాళ్ళు కూడా నీ కుమారుల వంశము, నీ బిడ్డలు, దేవుని తెలిసిన వారు, వాళ్ళు తప్పిపోయే అవకాశం ఉంది. బట్ స్టిల్ we see many foolish people, మూర్ఖులు, దేవుడు తెలిసిన వారు, కొన్నిసార్లు తెలియని వారు ఇప్పటికీ వచ్చి వీళ్ళందరికీ ఇట్టి విధంగా ఈ విషయాలను పంచుకోవటం అన్నది కనిపిస్తూ ఉంది. వెరీ సాడ్, రైట్? చాలా భయంకరమైనది. ఆ విధంగా పంచుకోవటం వల్ల తోటి సహోదరులు దేవుళ్ళలో తగ్గిపోతారేమో కానీ పెరగరు. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ షేరింగ్ అబౌట్ దీస్ ఫాల్స్ కన్వర్ట్స్. నిజముగా మారు మనసు లేకుండా మారు మనసు పొందుకున్నామని చెప్పి మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టి ఆ యొక్క 4 మట్టిలో 4 రకాలైన సాయిల్స్లో విత్తువాని యొక్క ఉపమానం మనం వింటాం కదా. 4 రకాల భూములు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క రకం భూమి ఒక్కొక్కటి. ఒక చోట ఏమో మొలకెత్తిద్ది, వాడిపోతుంది, ఎందుకంటే బలమైన పునాదులు లేవు. ఒక చోట మొలకెత్తిద్ది, తర్వాత ముళ్ళు గుచ్చుకుని ఆ యొక్క మొక్క చనిపోద్ది. ఇంకో చోట విత్తనాలు పడతాయి, సాతానుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. ఇంకో చోట అది మొలకెత్తి ఫలింపబడిద్ది. మిగిలినవన్నీ నిజమైన మారు మనసులు కాదు, మొలకెత్తుతున్నాయి కానీ ఫలము మాత్రము రావట్ల. లోకాశలు రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, హింస రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు అసలు దేవుడు తెలిసిన వారే కాదు, దిగజారిపోయి ఉన్నవారే కాదు. దిగజారిపోవటం అంటే దెర్ ఇస్ దిస్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ దే విల్ ఫాల్ అండ్ దే విల్ గెట్ బ్యాక్ అండ్ గాడ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. ఇక్కడ ఈ యొక్క వ్యక్తిని చూడండి. ఈ యొక్క వ్యక్తి దిగజారిపోయి అంచుల్లో ఉన్నానే, పడిపోతున్నానే, నా మనసులో ఒక బాధ వచ్చింది, నాకు ఒక వేదన వచ్చింది. ఏ వేదన వచ్చింది? అందరూ దేవుడు తెలియని వారు, భయభక్తులు లేని వాళ్ళు, దేవుడు తెలియకుండా గర్విష్ఠులుగా జీవిస్తున్న పాపులు వాళ్ళందరూ చక్కగా అభివృద్ధి చెందుతున్నారే, నేను మాత్రము దేవుడి యొక్క భయభక్తులు కలిగి నేను మాత్రము ఈ విధంగా నాశనం అయిపోతూ ఉన్నానే అని చెప్పి భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. భయపడతాం కదా, బాధపడుతున్నాడు. సో హీఈస్ ఆల్సో ఫీలింగ్ సాడ్. He is in this crisis. Let's see the 16th verse. అయినను దీన్ని తెలుసుకొనిన వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, అయినను దీన్ని తెలుసుకొనిన వలనని ఆలోచించినప్పుడు. సో ఆయన అక్కడతో విడిచిపెట్టిన వాడిగా లేడు, దేవుని తెలిసిన వాడు కనుక. ఇది అక్కడతో విడిచిపెట్టకుండా అన్లైక్ మెనీ దిగజారిపోయేవాడిగా అంచుల్లో ఉన్న హీ అగైన్ గోస్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ద ఫస్ట్ వర్డ్, హీ వాజ్ ఇన్ ఎ క్రైసిస్. ఆయనకు ఒక ఇబ్బంది ఉంది, దిగజారిపోయి అంచుల్లో ఉన్నాడు, దిగజారిపోలా. హీ డజంట్ లీవ్ ఇట్ దేర్, బట్ హీ గోస్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హీ కమ్స్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సన్నిధికి వస్తాడు. ఇబ్బంది ఉంది కదా అని చెప్పి విడిచిపెట్టడు, కానీ దేవుని యొక్క సన్నిధికి సమాధానం కోసం వస్తాడు. 17వ వచనంలో మనం అదే చూస్తాం. 17 నుండి వస్తాడు, దేవుని సన్నిధికి వస్తాడు. నేను దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి ఆంతర్యమును గూర్చి
ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడివేయుచున్నావు. ఇక్కడ ఒక సమాధానం ఆయనకి కలిగి ఉన్నది. ఆయనకి హృదయంలో ఉన్న ఆ యొక్క కలవరము అక్కడికి రాగానే ఆయనకి సమాధానం దొరికింది. ఏం దొరికింది? ఈ లోకంలో వాళ్ళకి ధనాపేక్ష, ఆ యొక్క అభివృద్ధి ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, బట్ దే ఆర్ ఎట్ ద స్లిప్పరీ స్లోప్స్. కాలు జారిపోయే అంచుల్లో వాళ్ళు ఉన్నారంట. ఎంత భయంకరమైనది ఆలోచించండి. కాలు జారే ప్రదేశంలో మనం ఎవరేమైనా ఉండాలనుకుంటామా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ ద ప్లేసెస్ వేర్ దేర్ ఇస్ స్నో, మంచు పడే ప్రదేశాల్లో ఆఫ్టర్ దేర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ మెల్టింగ్ డౌన్ ఆఫ్ స్నో, మంచు కరిగిన తర్వాత, ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియానాపోలిస్లో నేను ఉన్నప్పుడు మంచు పడిన తర్వాత అది కరిగిన వేళ కొద్దిగా అదంతా గట్టి పడిన తర్వాత మెత్తగా ఉన్నప్పుడు స్నో, వెన్ దేర్ ఇస్ ది స్నో విచ్ ఈస్ నాట్ బీన్ ప్రెస్డ్ డౌన్, విచ్ ఈస్ నాట్ బీన్ మెల్టెడ్, ఇట్ ఈస్ ఓకే దట్ యూ కెన్ వాక్ ఆన్ ఇట్. దాని మీద మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం కలగదు. కానీ ఎప్పుడైతే మంచు కరిగిపోయిద్దో, అది నేల మట్టుకు అంచు వరకు అది నొక్కివేయబడిద్దో, కరిగిపోయి ఉంటుందో, అతుక్కుని ఉంటుందో, దాని మీద నడిస్తే మాత్రము పట్టు దొరక్క జారిపోయేవారిగా ఉంటాము, పడిపోయేవారిగా ఉంటాము. సో ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళ యొక్క జీవితం ఉన్నది అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. వాళ్ళందరూ గర్విష్ఠులు, వాళ్ళందరూ ఈ జీవితం ఎక్కడుందంట? వాళ్ళు ఈ లోకంలో అభివృద్ధి చూడొచ్చు, సంతోషాన్ని చూడొచ్చేమో, కానీ వాళ్ళు నిజానికి వాళ్ళ యొక్క జీవితము ఆ విధంగా జారిపోయే అంచుల్లో ఉంది. అప్పుడు 19వ వచనం చూడండి. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహా భయము చేత వారు కడముట నశించెదురు. సో దే విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ఏ స్ప్లిట్ సెకండ్స్. ఇండీడ్ ఇజంట్ ఇట్ ట్రూ? నిజం కాదా? ఈ లోకంలో ఎంత ధనమైన ఉండొచ్చు, ఎందరో ఉండొచ్చు. మనం చూసాము ఈ యొక్క సంవత్సరం గడిచిన కాలము, ఎందరూ నశించిపోయిన వారిగా ఉన్నారు. క్షణంలో వారు ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. ఆ యొక్క ధనము వారికి ఉపయోగపడలేదు. వారి యొక్క గర్వము వాళ్ళకు ఉపయోగపడలేదు. వాళ్ళ యొక్క బలాత్కారం వాళ్ళకు ఉపయోగపడలేదు. ఏమీ ఉపయోగపడలేదు. క్షణకాలం పాటు అంచుల్లో వాళ్ళ యొక్క అడుగులో ఉన్నవి క్షణకాలం పాటు వాళ్ళు పడిపోయి చనిపోయిన వారిగా వాళ్ళు ఉన్నారు. అక్కడ మనకి చనిపోయిన వారి యొక్క దుస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కనిపిస్తుంది. వాళ్ళు అంధకారంలోనికి వెళ్ళిపోయే వారిగా ఉన్నారు. ఈ లోకంలో తాత్కాలికమైన లోకంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈ లోకంలో దేవుని యొక్క భయభక్తులు లేని వారిగా వాళ్ళు జీవించినట్లయితే నిత్యత్వంలో వాళ్ళు అంధకారంలోనికి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. 20 మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచి పోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. దేవుడు, ఇట్స్ సంథింగ్ లైక్ గాడ్ బీయింగ్ హోల్డింగ్ హిమ్సెల్ఫ్. దేవుడు అవకాశం వారికి అవకాశం ఇస్తూ దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు హీ ఈస్ గాడ్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్ లవ్ అండ్ స్లో టు యాంగర్. దీర్ఘశాంతము కలిగిన దేవుడు, త్వరగా కోప్పడే దేవుడు కాదు. వారికి అవకాశం ఇస్తూ ఉంటాడు. వాళ్ళు మారతారు, వాళ్ళు తిరిగి దేవుని యొద్దకు వస్తారు, దేవుని వెతుకుతారు అని చెప్పి అవకాశం ఇస్తూ ఉండగా వాళ్ళు మాత్రము భయభక్తులు లేని వారిగా, దేవుడి యొక్క ప్రేమ లేని వారిగా, అట్టి విధంగా గర్విష్ఠులుగా జీవించి వెన్ ఇట్స్ సంథింగ్ లైక్ గాడ్ రోజెస్ అండ్ హీ డిసైడ్స్ టు జడ్జ్ దెమ్. దేవుడు ఇంకా తన యొక్క ఆ యొక్క దీర్ఘశాంతము విడిచిపెట్టి ఎప్పుడైతే వారిని నాశనం చేయాలనుకుంటాడో దట్స్ దేర్ ఎండ్. అక్కడ వారి యొక్క జీవితాన్ని వాళ్ళు ముగించేయాల్సిన పరిస్థితి. అక్కడితో వాళ్ళు ఇంకా క్షమాపణ లేకుండా, కృపకాలం లేకుండా ఒక లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిగా ఉంటారు. వెన్ గాడ్ ఈస్ హోల్డింగ్, వెన్ గాడ్ ఈస్ పేషెంట్, వెన్ గాడ్ ఈస్ షోయింగ్ ది స్టెడ్ఫాస్ట్ లవ్, people, these ungodly people, unregenerated people,
దే విల్ నాట్ కన్సిడర్ గాడ్స్ గ్రేస్. దేవుడి యొక్క కృపను, ఆయన యొక్క కనికరము వాళ్ళు కొంచెం మాత్రం కూడా గ్రహించరు. ఆయన ఎప్పుడైతే ఒక్కసారి నిద్ర లేచిన వాడిగా లెగిసి వారి మీద అటువంటి తీర్పును తీరుస్తారో, దట్స్ ఇట్, దేర్ లైఫ్ ఎండ్స్ అండ్ దే విల్ బి డెడ్ ఇటర్నల్లీ. నిత్యత్వంలో చనిపోయేవారిగా ఉంటారు. 21, నా హృదయము మత్సరపడిను, నా అంతరంధ్రములలో నేను వ్యాకులపడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నేను నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. సో ఏ విధంగా తిట్టుకుంటున్నాడు, నేనేంటి, నేను ఈ యొక్క అల్పమైన వారి మీద మత్సరపడితేనేంటి, ఈ గర్విష్ఠుల గురించి నేను ఆలోచించుకున్నానేంటి, నా యొక్క పరిశుద్ధత, నా యొక్క దేవుడితో సహవాసము సన్నిధి అంతయు వ్యర్థమని చెప్పి ఎంచుకున్నంత మూర్ఖుణ్ణి ఏంటి అని చెప్పి అక్కడ ఆయన బాధపడుతూ ఉన్నాడు. తను తాను ఒక మృగముతో పోల్చుకుంటున్నాడు. ఎందుకు ఒక మృగము యొక్క దృష్టి ఎప్పుడు కిందకే ఉంటుంది. గడ్డి మేసేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఎప్పుడు కిందకే ఉంటుంది. ఈ లోకపరమైన చూపుతోనే బ్రతుకుతూ ఉంటుంది మృగము. ఇట్ డజంట్ హ్యావ్ దిస్ వ్యూ టువర్డ్స్ ద గ్రేట్ గ్లోరీ ఆఫ్ గాడ్. అటువంటి గొప్ప నిరీక్షణ గూర్చిన అటువంటి హృదయము ఈ మృగాలకి ఉండవసి. అలాగే నేను ఆలోచించానే, మెటీరియలిస్టిక్, ఈ లోకపరమైన సంపదల మీద నా యొక్క దృష్టి నిలిపానే, ఈ లోకపరమైన అల్పమైన వస్తువుల మీద నా యొక్క హృదయం నిలిపానే, ఈ లోకపరమైన వారి పట్ల నా యొక్క హృదయం నిలిపానే అని చెప్పి ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ జారిపోయే స్థలముల్లో ఉన్నారు. దేవుడు ఒక్కసారి నిద్ర లెగిసిన వాడిగా వాళ్ళ మీద తీర్పు తీరుస్తూ ఉండగా వాళ్ళందరూ నశించిపోయే వారిగా ఉన్నారు. వారి యొక్క స్థితిలో నేను లేని వాళ్ళని కూర్చి నేను మత్సరపడ్డానే అని చెప్పి ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు దేవుడి యొక్క గొప్ప నిరీక్షణ, ద కంఫర్ట్ దట్ హీ హ్యాస్ చెప్పుకుంటున్నాడు. సంతోషము, సమాధానము, దేవుణ్ణి కలిగి ఉండే అటువంటి ఆనందము 23వ వచనంలోంచి చెప్పుకుంటూ ఉంటాడు. చూడండి, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్య నీవు పట్టుకొని ఉన్నావు. ఈ లోకపరమైన సంపదలు, ఈ లోకపరమైనవన్నీ నశించిపోయేవారు ఆ యొక్క గర్విష్ఠుల సొంతమైతే, నీవు నాతో ఉన్నావు. సృష్టించిన సృష్టికర్తవు దేవుడు, నీవు నాతో ఉన్నావు. చిన్న పిల్లలు, నడవటం రాని చిన్న పిల్లల్ని వారి యొక్క తండ్రి నడిపించినట్టు నీవు నా యొక్క చెయ్యి పట్టుకొని ఉన్నావు. నా చిన్న చేతులను నీ యొక్క బాహుల్యమైన చేతులతో నీవు నన్ను పట్టుకుని నడిపిస్తూ ఉన్నావు అని సంతోషించుచున్నాడు. మత్సరపడిన ఆ యొక్క పశ్చాత్తాపడిన వ్యక్తి దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి దేవుడి యొక్క గొప్ప విశిష్టతని గుర్తించి, ఇదంతా ముఖ్యం కాదు, నీ సన్నిధిలో ఉండటము ఆనందం. ఈ దినము కూడా మనం చూస్తున్నాం కదా, టైము 12 అయ్యే కొద్దీ బయట టపాకాయలు పేలుతూ ఉంటాయి, రోడ్ల మీద అల్లరి చల్లరగా తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కరోనా వల్ల చాలామంది ఇంట్లోనే ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది పార్టీలకి తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ విధమైన అల్లరి చిల్లర ఆటపాటలంతయు విడిచిపెట్టి శ్రేష్టమైనది ఎంచుకొని దేవుడి యొక్క సన్నిధిలో ఉండాలనుకున్న ఎందరో ఈ యొక్క విషయాన్ని గ్రహించగలరు. ఇదంతా లోకపరమైనది, నశించిపోయేది, ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయేది. బట్ ఆయన యొక్క చేతులు, ఆయన యొక్క నిత్య రాజ్యములో ఆయన మధ్యన మనం ఉండటము, ఆయనతో సహవాసములో ఉండటము, ఆ యొక్క సృష్టికర్తతో, లోకాన్ని ఏలే దేవుడితో, ఈ లోకాన్ని పరిపాలించేవాడితో, ఈ లోకాన్ని తీర్పు తీర్చేవాడితో మనం మాట్లాడే ఆ యొక్క సమయము ఎంత అమూల్యమైనది. 24వ వచనము, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. సో యు గైడ్ మీ అకార్డింగ్ టు యువర్ వేస్. మనుషుల యొక్క ఆలోచనలు ఎంత అల్పమైనవండి. 2020లో ఏం జరిగిద్దో మనకు తెలీదు, జరిగిపోయింది. 2021 ఏం జరిగిద్దో మనకు తెలియదు.
మనందరి యొక్క ఆలోచనలు అల్పమైనవి, నిస్సహాయలం. మన యొక్క ఆలోచన ప్రకారం మనం జీవించినట్టయితే మనము దేవుడి నుండి దూరం అవుతాం తప్పితే ఇంకే వేరేదేమీ మనకి రాదు. కానీ సృష్టించిన సృష్టికర్త, సర్వజ్ఞాని, అతి జ్ఞానవంతుడైన రాజాతిరాజు సొలొమోను మహారాజుకి అటువంటి జ్ఞానం ఇచ్చిన దేవాతి దేవుడు. ఆయన నువ్వు ఇలాగన్నాడు, ఈ పని చేయి, ఇలా చేయొద్దు అని చెప్పి ప్రతి సమయంలో మనకి ఒక గైడెన్స్ ఆయన నుండి మనం పొందుకుంటే మనం అసలు ఆ తప్పు చేసే అవకాశం ఉందా? లేదు. చివరాఖరికి పరలోకములో చేరిన తర్వాత నువ్వు ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావని తీర్పు తీర్చేది కూడా ఆయనే గనక ఆయన చెప్పినట్టు నడుచుకోవటము మనందరికీ చాలా ఆనందకరమైనది. ఈ విధంగా నడవమంటే దేవుడు ఆ విధంగా నడవటం వల్ల రేపు పరలోకంలో నువ్వెందుకు ఈ విధంగా నడిచావని అడగటానికి ఇంకా వేరే ఎవరు లేరు. అక్కడ కూడా ఉండేది దేవాతి దేవుడే. ఆ మాట కూడా కింద ఉంటుంది చూడండి, 25వ వచనము, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఈ లోకస్తులకు, ఈ యొక్క దేవుడు భయభక్తులు లేని వారికి, ఈ గర్విష్ఠులకు, హృదయము కల్మషమైన వారికి పరలోకములో వారికంటూ చెప్పుకునే ఎవరైనా ఉన్నారా? కానీ మనకున్నారు. దేవుడు తెలిసిన వారికి ఉన్నారు, మారు మనసు పొందుకున్న వారికి ఉన్నారు, రక్షింపబడిన వారికి ఉన్నారు. పరలోకములో దేవాతి దేవుడు. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయెను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. మనకున్న స్వాస్థ్యము ఈ లోకపరమైన ధన సంపద కాదు. 26 ప్రకారము మనకున్న స్వాస్థ్యము దేవుడు. మన ఆస్తి మన దేవుడు. పరలోకంలో మన కొరకు ఎదురు చూచేవాడు మన దేవుడు. ఈ లోకంలో మనం నడుచుకునటానికి మనకు తోడుగా ఉన్నవాడు దేవుడు. ఎందరికో ఇటువంటి అవకాశం లేదు. దేవుడు తీర్పు తీర్చిన రోజు వాళ్ళు నశించిపోయేవారిగా ఉన్నారు. 27వ వచనంలో మనము నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించిన వారందరినీ. ఇక్కడ చెప్పబడుతున్న వ్యభిచారము ఈ లోకపరమైన శారీరకమైన వ్యభిచారం కాదండి, ఆత్మీయమైన వ్యభిచారము. సృజించిన సృష్టికర్తను విడిచి వేరే లోకపరమైన వాటి వైపు వెళ్ళటాన్ని వ్యభిచారం కింద దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా లీవింగ్ ద గాడ్, ద క్రియేటర్, ఫాలోయింగ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ స్పిరిచువల్ అడల్టరీ. ఆత్మీయమైన వ్యభిచారము. మనము విశ్వాసముగా మనల్ని సృజించిన వాడికి విశ్వాసంగా మనము ఆయన కొరకు నిలబడాలి. కానీ విశ్వాసంగా మనల్ని సృజించి కాపాడే దేవుని విడిచి మన యొక్క విశ్వాసం ఆయన నుండి తీసివేసి మిగిలిన లోకపరమైన వాటి మీద పెట్టడము ఇట్స్ స్పిరిచువల్ అడల్టరీ. ఆఖరిలో ఆయన చెప్పిన మాటలు, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములు నేను తెలియజేయుచున్నట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్ దట్ వీ కెన్ సే, దట్ వీ కెన్ షేర్ the joy, the happiness that we have in this true God. Not in this world, not in these worldly celebrations. ఈ అల్లరి చిల్లరి ఆటపాటలు మనకి సమృద్ధిని సంతోషాన్ని ఇవ్వలేవు. అవి తాత్కాలికమైనవి, అప్పటికప్పుడు మొదలు పెట్టబడి కొద్ది సమయంలో పోయేవిగా ఉన్నాయి. నెమ్మది లేదు అప్పటికి. 2021 మారదు. 2020కి ఇలాగే జరుపుకుని 2020 ఎవరు ఏమి మార్చలేకపోయారు. All that we have is the joy in our God. దేవుడితో మనకుంది. It's already 12. So I wish you a godly new year. దేవుడు ఈ however the scenario may be, ఎంత పరిస్థితులు మనకున్నా కానీ దేవుడి యొక్క భయభక్తులతో ప్రతి ఒక్కరు ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో నడుచుకోవాలి. ఆయన యొక్క పరిశుద్ధతలో ఎదగాలి. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి నడవాలన్నది కోరుకుంటూ ఉన్నాను. సో లెట్స్ ఆల్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్, రిమెంబరింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, రిమెంబరింగ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ దట్ హీ హ్యాస్ బీన్ షోయింగ్ ఆల్ దిస్ ఇయర్ లాంగ్. ఈ సంవత్సరం అంతయు దేవుడు చూపినటువంటి కృపను బట్టి అందరం కళ్ళు మూసుకుని
మన యొక్క హృదయంలో ప్రార్థన చేసుకుందాము.